హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో 2 రకాల సాసులను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకటేమో టమోటా సాస్, అలానే ఇంకొకటి రెడ్ చిల్లీ సాస్. ఈ సాసుల్ని తయారు చేయడానికి మరి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమోటా సాస్ని అయితే మనం శాండ్విచెస్, పిజ్జాస్ వీటిలోకి యూజ్ చేసుకోవచ్చు. అలానే ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు వీటన్నిటిలోకి డిప్పింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ టమోటా సాస్ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ టమోటా సాస్ తయారీ కోసం ముందుగా బాగా పండిన 1 కిలో టమోటాలను తీసుకోండి. ఈ టమోటాలను నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ టమోటా ముక్కలు మొత్తాన్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను ఒక 5 వరకు యాడ్ చేసుకోండి. అలానే ఒక 4 వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే ఈ సాస్ని ఉడికించుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు నీట్గా ఉడికించుకోండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ నుండి ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మూతను ఓపెన్ చేసేసుకోండి. చూడండి, ఇవన్నీ నీట్గా ఉడికిపోయాయండి. ఇంకా వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందాం. మీరు ఏ గిన్నెలో అయితే సాస్ను ఉడికించుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని ఉంచుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా రసాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తం నీట్గా స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ గుజ్జుని ఇప్పుడు మనం ఉడికించుకోవాలండి. ఈ గుజ్జును స్టవ్ మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు నీట్గా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేశానండి. మీ దగ్గర ఏ షుగర్ ఉంటే ఆ షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా ఇవి మొత్తం కరిగేంత వరకు కలుపుకోండి. 1 నిమిషం పాటు వీటిని ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కారం కూడా నీట్గా ఈ గుజ్జులో కలిసేంత వరకు కలుపుకోండి. తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మీరు ఈ నిమ్మరసం ప్లేస్లో వైట్ వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మీరు వైట్ వెనిగర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక 1/2 కప్పు వరకు వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని నీట్గా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు నీట్గా ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు పులుపు కానీ, సాల్ట్ కానీ, స్వీట్ కానీ ఏది సరిపోకపోయినా కానీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఈ సాస్ రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి ఇలా కొంచెం సాస్ని యాడ్ చేసుకోండి. ఇలా మనం సైడ్కి అన్నామంటే ప్లేట్ని వాటర్ అనేది మనకి సపరేట్ అవ్వకుండా ఉండాలండి. ఇలా ఉన్నట్లయితే ఈ సాస్ ఇంకా రెడీ అయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సాస్ను పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఈ సాస్ పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు మనం ఈ సాస్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకుందాం. ఈ సాస్ని కంపల్సరీ గాజు డబ్బాలోనే స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేశారంటే ఈ ప్లాస్టిక్ డబ్బాలోని పార్టికల్స్ మొత్తం ఈ సాస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. వీలైనంత వరకు గాజు డబ్బాలోనే స్టోర్ చేసుకోండి. ఈ సాస్ని రిఫ్రిజిరేటర్లో ఉంచుకొని 15 నుండి 20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెడ్ చిల్లీ సాస్ని అయితే చైనీస్ డిషెస్ కానీ, మంచూరియా కానీ, నూడిల్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఈ రెడ్ చిల్లీ సాస్ని మన ఇంట్లో ఉండే చాలా తక్కువ పదార్థాలతోనే
ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చాలా హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ రెడ్ చిల్లీ తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఈ రెడ్ చిల్లీ సాస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే ఒక 1/2 ఇంచు వరకు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ నీట్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలానే ఒక 5 వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీని యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేయటం వల్ల మనకి రెడ్ చిల్లీ సాస్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుందండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఈ మిరపకాయలు మొత్తం మెత్తబడేంత వరకు వీటిని ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ తెరులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోండి. చూడండి, ఇవి పూర్తిగా చల్లారాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందాం. సేమ్ ప్యాన్లోకి ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా వడకట్టుకోండి. చూడండి, ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గ్రేవీని ఉడికించుకోవాలండి. ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గ్రేవీ మొత్తం కలుపుకుంటూ 1 నిమిషం పాటు బాగా ఉడికించుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేశానండి. మీ దగ్గర ఏ షుగర్ అవైలబిలిటీ ఉంటే ఆ షుగర్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మీరు ఈ నిమ్మరసం ప్లేస్లో వైట్ వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. మీరు వైట్ వెనిగర్ యూజ్ చేయాలంటే 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు నీట్గా ఉడికించుకోండి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని స్వీట్ కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ సాస్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి కొంచెం సాస్ని యాడ్ చేసుకోండి. ప్లేట్ని ఇలా సైడ్కి ఉంచారంటే ఈ సాస్లోంచి వాటర్ సపరేట్ అవ్వకుండా ఉండాలండి. ఇలా ఉన్నట్లయితే మనకి సాస్ రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాస్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. చూడండి, ఈ సాస్ పూర్తిగా చల్లారింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక గాజు డబ్బాలోకి యాడ్ చేసుకుందాం. ఈ సాస్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక గాజు డబ్బాలోకి యాడ్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఉంచుకొని 15 నుండి 20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చూశారు కదా, ఎంత సింపుల్గా మనకి మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా ఈ టమోటా సాస్ని మరియు రెడ్ చిల్లీ సాస్ని తయారు చేసుకున్నాము. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.